అర్ధరాత్రి పిలుపు 8వ భాగం. అతనికి ఓ పేరున్నది. చిన్నప్పుడు ఎప్పుడో తల్లి తండ్రి పెట్టిన పేరు. చదువుకుంటున్న రోజుల్లో తోటి విద్యార్థులు, టీచర్లు, స్నేహితులు, బంధువులు పిలిచిన పేరు. కానీ అది ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం, అసలు ఇంకో శతాబ్దం క్రితమేమో అనిపిస్తుంది అతనికి. అతని పేరు అందరూ మర్చిపోయారు. అఫిషియల్గా అతను కారు ప్రమాదంలో మరణించాడని అందరూ అనుకుంటారు. ప్లాస్టిక్ సర్జరీతో రూపం మారింది. అతని పేరు ప్రస్తుతం జీరోగా పేరు పెట్టి చాలా కాలమైంది. జీరోకి రాత్రి పగలు అనే తేడా లేదు. 24 గంటలు డ్యూటీ మీదే ఉంటాడు. అతను పీనల్ కోడ్కి అతీతుడు. ఎవరినైనా చంపవలసి వస్తే నిర్దాక్షిణ్యంగా చంపుతాడు. ఫలానా మనిషిని ఫలానా కారణం వల్ల చంపానని చెబితే చాలు, నేరం తన మీదికి రాకుండా చూసుకునే బాధ్యత అతని చీఫ్ది. అరక్షణంలో పిస్తోల్ తీసి గురి తప్పకుండా పేల్చగల సమర్థుడు అతడు. జీరోకి ఇంకా చాలా రంగాలలో ప్రజ్ఞ ఉన్నది. ఎలక్ట్రానిక్స్, ఎక్స్ప్లోజివ్స్, కరాటే, ఇంకా చాలా. అనుక్షణము మృత్యువు అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. అతను ఎక్కడ ఉంటాడో, ఎక్కడ తిరుగుతాడో అతని చీఫ్కు తప్ప ఎవరికీ తెలియదు. అతను కష్టాలలో చిక్కుకుంటే అతని ఆనవాలు పోలీసులకు కానీ మరే ఇతర అధికారులకు కానీ చెప్పకూడదు. చీఫ్కే తెలియజేయాలి. వీలైతే కాపాడుతాడు, లేదా తన తిప్పలు తాను పడాలి. అతను సీక్రెట్ ఏజెంట్. జీరో అతని పేరు. ప్రఖ్యాత డిటెక్టివ్ యుగేందర్ మరణించాడు అనే వార్త నిజం కాదు అని, దేశ క్షేమానికి విరుద్ధంగా యుగేందర్ ప్రవర్తిస్తున్నాడని, యుగేందర్ ఎక్కడున్నాడో తెలుసుకొని వీలైతే యుగేందర్ని పట్టి తీసుకురమ్మని, వీలు కాకపోతే కాల్చి చంపమని తనకి చీఫ్ ఆజ్ఞ. డిటెక్టివ్ యుగేందర్తో జీరోకి బాగా పరిచయం ఉంది. తను జీరో అని తెలిసిన బహు కొద్ది మందిలో యుగేందర్ ఒకరు. ఇదివరలో 2 సార్లు యుగేందర్తో కలిసి పనిచేశాడు. డిటెక్టివ్ యుగేందర్ దేశద్రోహానికి తలపెడతాడు అన్నా, దేశ క్షేమానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాడు అన్నా నమ్మలేకుండా ఉన్నాడు. అంతేకాదు, ఏ రంగంలోనూ ఏ విధంగానూ తను యుగేందర్ కన్నా ప్రజ్ఞావంతుడు కాడు. తనలాంటి వారిని 10 మందిని ఎదుర్కోగల సమర్థత, విజ్ఞత, బలము ఉన్న మేధావి డిటెక్టివ్ యుగేందర్. యుగేందర్ని తను చంపగలడా? చంపే అవకాశం కలిగినా చంపడానికి తన అంతఃకరణ సమ్మతిస్తుందా? తనలో తానే నవ్వుకున్నాడు జీరో. తనకి అంతఃకరణ, అది ఎప్పుడో పోయింది. డ్యూటీకి తాకట్టు పెట్టాడు. ఈనాటి వరకు తనకు అపజయం అంటూ లేనేలేదు. తనకు అప్పజెప్పిన ప్రతి పని సక్రమంగా, విజయవంతంగా పూర్తి చేశాడు. ఇదే మొదటిసారి తనకన్నా ఘటికుడైన మనిషితో తలపడటం. యుగేందర్కి తను సమవుజ్జి అని కల్లో కూడా అనుకోలేదు. మాయోపాయంతో యుగేందర్ని బంధించడమో చంపడమో చేయాలే కానీ ఎదురుపడితే యుగేందరే గెలుస్తాడని, తనకు చావు తప్పదని జీరోకి తెలుసు. చావు అంటే జీరోకు భయం లేదు. అతని సమస్య అంతా యుగేందర్ ఎక్కడ దాక్కున్నాడో, అతని స్థావరం ఎక్కడ ఉందో తెలుసుకోవడం. తెలుసుకుంటే ఆ తర్వాత ఆలోచిస్తూ నడుస్తున్నాడు. మిస్టర్ రాజు, ఇది పోలీస్ వ్యవహారం కాదు. అరెస్ట్ వారెంటు, బెయిల్ లాంటి సాంప్రదాయాలు పాటించేందుకు. దయచేసి నిజం చెప్పండి అన్నాడు అతను. డిటెక్టివ్ యుగేందర్ అసిస్టెంట్ రాజుకు అతనెవరో తెలియదు. అతన్ని ఇదివరకు ఎన్నడూ చూడలేదు. పోలీసులతోనూ ప్రభుత్వ అధికారులతోనూ సంబంధం ఉండి ఉండాలి. లేకపోతే ఐజీతో ఉన్న తనని కాచ్యాని ఇలా తీసుకురాలేడు. నాకు తెలియదు అన్నాడు రాజు. అలా ఎన్నిసార్లు చెప్పాడో తనకే తెలియదు. మిస్టర్ రాజు, మర్యాదలు పాటించేందుకు, తీరుబడిగా ప్రశ్నించేందుకు నాకు వ్యవధి లేదు. ఇది దేశ శ్రేయస్సుకు సంబంధించిన విషయం. డిటెక్టివ్ యుగేందర్ మీతో ఏమీ చెప్పలేదని కానీ, మీకు ఏమీ తెలియదని కానీ అంటే నమ్మేటంత బుద్ధిహీనుణ్ణి కాను. దయచేసి మీకు తెలిసిన విషయాలన్నీ వివరంగా చెప్పండి. నాకు మీకు శ్రమ తప్పుతుంది అన్నాడు అతను. బల్ల మీద చాలా వస్తువులు ఉన్నాయి. అవెందుకో రాజుకు తెలుసు. తన చేత వాళ్ళు అనుకుంటున్న నిజం చెప్పేటంత వరకు తనను చిత్రహింస పెడతారు. ఆ బాధ భరించలేక తను నిజం, తనకు తెలుసునని వాళ్ళు అనుకుంటున్న నిజం చెప్తాడని వాళ్ళ నమ్మకం. రాజు చిరునవ్వు నవ్వి, మీరెవరో నాకు తెలియదు, కానీ నా గురించి మీకు బాగా తెలిసి ఉండాలి. నేను డిటెక్టివ్ యుగేందర్ అసిస్టెంట్ని. ఆయన వద్ద
చాలా సంవత్సరాలుగా శిక్షణ పొందాను. మీరు అనుకున్నట్టు నాకు రహస్యం తెలిసి ఉంటే ఎంత హింసించినా ఆ రహస్యాన్ని చెప్పకుండా హింసను భరించగల శిక్షణ ఇచ్చారు యుగేందర్. యుగేందర్ గారు ఎక్కడున్నారో నాకు తెలియదని అంటున్నాను. మీరు నమ్మటం లేదు. నాకు తెలియని విషయాన్ని ఎలా చెప్పగలను అన్నాడు రాజు. మిస్టర్ రాజు, మీ గురించి, డిటెక్టివ్ యుగేందర్ గారి గురించి నాకు బాగా తెలుసు. మిమ్మల్ని హింసిస్తానని నేను చెప్పలేదు. మీరు ఎంత హింసనైనా భరించగలరని నాకు తెలుసు. కానీ ఇంకొకళ్ళని హింసిస్తూ ఉంటే మౌనంగా ఉండగలరా? చూద్దాం అన్నాడు అతను అని ఒక బజర్ నొక్కాడు. తలుపు తెరుచుకున్నది. గదిలోకి కాత్య వచ్చింది. తలుపు మళ్ళీ మూసుకున్నది. కూర్చోండి మిస్ కాత్య అన్నాడు అతను. కాత్య ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నది. రాజు, వీళ్ళకు మతిపోయినట్టున్నది అన్నది. వీళ్ళకే మతిపోయిందో మనకే మతిపోయిందో నాకు తెలియడం లేదు అన్నాడు రాజు. వీళ్ళు చెబుతున్న విషయాలు నమ్మలేకుండా ఉన్నాను అన్నది కాత్య. మన నమ్మకాలతో వాళ్లకు ప్రమేయం లేదు, వాళ్ళు నమ్ముతున్నారు అన్నాడు రాజు. భండార్కర్, ఐజీ మొదలు అందరికీ మతులు పోయాయి. యుగేందర్ గారు శత్రువులతో చేయి కలిపి దేశంలోని అగ్రనాయకుల్ని హత్య చేసే కుట్ర పన్నుతున్నారు అనే విషయాన్ని ఎలా, ఎందుకు నమ్ముతున్నారో ఆశ్చర్యంగా ఉంది. తన ప్రాణాన్ని ఎరగా పెట్టి దేశాన్ని ఎన్నిసార్లు యుగేందర్ శత్రువుల నుంచి తప్పించారో వీళ్ళు మర్చిపోయినట్టున్నారు. యుగేందర్ దేశద్రోహానికి పూనుకున్నారట అన్నది. మిస్ కాత్య, ప్రప్రథమంగా ఈ విషయం తెలుసుకున్నప్పుడు మేము నమ్మలేదు. కానీ నిదర్శనాలతో నిరూపించినప్పుడు నమ్మక తప్పలేదు అన్నాడు అతను. ఏమిటా నిదర్శనాలు అడిగాడు రాజు. స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ భండార్కర్కి, యుగేందర్కి మాత్రం తెలిసిన ఓ రహస్యమైన గుర్తు. ఆ గుర్తు చూపించి చెబితే నమ్మలేకుండా ఎలా? నేను నమ్మను. అన్ని అబద్ధాలు, ఎవరో కల్పించారు అన్నాడు రాజు. నేను అంతకన్నా నమ్మను. ఎవరో మోసం చేస్తున్నారు అన్నది కాత్య. యుగేందర్ పట్ల మీకున్న భక్తి విశ్వాసాలకి, ఆయన చిత్తశుద్ధి మీద మీకున్న నమ్మకానికి మెచ్చుకుంటున్నాను. యుగేందర్ని వీలైతే బంధించి తీసుకురమ్మని, వీలు కాకపోతే కాల్చి చంపమని ఆదేశాలు వచ్చాయి. ఆ విషయమైనా నమ్ముతారా అడిగాడు అతను. అలాంటి ఆదేశాలు ఎవరిచ్చారు? చాలా ఘోరమైన పొరపాటు ఏదో జరిగింది. దయచేసి ఒకసారి నేను భండార్కర్తో మాట్లాడడానికి అవకాశం కల్పించండి అడిగాడు రాజు. సారీ, వీలు లేదు అన్నాడు అతను. ఎందుకు వీలు లేదు? భండార్కర్తో మాట్లాడితే మీకు నష్టమేమిటి అడిగాడు రాజు. భండార్కర్ అదృశ్యమయ్యారు అన్నాడు అతను. రాజు ఆశ్చర్యంతో అతన్ని చూశాడు. భండార్కర్ అదృశ్యమైతే యుగేందర్ గారికి, భండార్కర్ గారికి మాత్రం తెలిసిన ఆ రహస్య గుర్తు గురించి మీకు ఎవరు చెప్పారు? యుగేందర్ని బంధించమని లేదా చంపమని మీకు ఆదేశాలు ఎవరు ఇచ్చారు? యుగేందర్ దేశద్రోహానికి పూనుకున్నారని మీకు ఎవరు చెప్పారు? కమాన్, జవాబులు చెప్పండి అరిచాడు రాజు. ప్లీజ్ ఆవేశపడకండి. మేము స్పెషల్ బ్రాంచ్ వాళ్ళము కాము, మిలిటరీ ఇంటెలిజెన్స్ మాది అన్నాడు అతను. అయి ఉండవచ్చు, అయినా నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. భండార్కర్ అదృశ్యమైతే ఆ విషయాలు నాకు తెలియవు అన్నాడు అతను. సరే, మీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఆదేశాలు వచ్చాయి. వాటిని మీరు అమలు పరుస్తారు. ఎలా, ఎందుకు, ఎప్పుడు, ఎవరు అని మీ అధికారులను ప్రశ్నించే అర్హత, అధికారము మీకు లేదని ఒప్పుకుంటున్నాను. యుగేందర్ గారు ఇటువంటి దేశద్రోహానికి పూనుకోరని, ఆయన ఏమైంది, ఎక్కడ ఉన్నది మాకు తెలియదని నేను చెప్తున్నాను. యుగేందర్ గారు ఎక్కడ ఉన్నది తెలుసుకోవాలని మీకు ఎంత ఆతృత ఉన్నదో అంతకన్నా 1000 రెట్ల ఆతృత మాకున్నది అని నమ్ముతారా అడిగాడు రాజు. యుగేందర్ ఎక్కడ ఉన్నది మీకు నిజంగా తెలియకపోతే అటువంటి ఆతృత ఉండటం సహజం అన్నాడు అతను. నాకు నిజంగా తెలియదు, నా మాట నమ్మండి. యుగేందర్ మీరు అనుకున్నట్టు నిజంగా తనకై తాను ఎక్కడో రహస్యంగా దాక్కొని ఉంటే మీరు కాదు కదా, మీలాంటి వారు 1,00,000 మంది ప్రయత్నించినా ఆయన ఉనికి తెలుసుకోలేరు. యుగేందర్ గారి ప్రజ్ఞ గురించి నేను వివరంగా చెప్పవలసిన అవసరం లేదు మీకు. అయితే అడిగాడు అతను. యుగేందర్ గారు ఎక్కడ ఉన్నది తెలుసుకోగలిగిన సమర్థత ఎవరికైనా ఉంటే అది నా ఒక్కడికే ఉంది. ప్రగల్భాలు చెప్పుకోవటం లేదు. నాకు ఆ ప్రజ్ఞ ప్రసాదించింది యుగేందర్ గారే. నన్ను వెళ్ళనివ్వండి. యుగేందర్ గారు ఎక్కడున్నది తెలుసుకుంటాను, నిజం తెలుసుకుంటాను. మీరు అనుమానిస్తున్నట్టుగా నిజంగా యుగేందర్ గారు దేశద్రోహానికి పూనుకొని ఉంటే ఆయన్ని బంధించి తీసుకురావడానికి అవకాశం లేకపోతే నా చేతులతో నేనే ఆయన్ని చంపుతాను. ఇది ప్రమాణం. నేను భారతీయుణ్ణి, భారతదేశ శ్రేయస్సు కోరే పౌరుణ్ణి. యుగేందర్ గారు దేశద్రోహం తలపెట్టి ఉండవచ్చు,
ఆయన అసిస్టెంట్ అయినంత మాత్రాన నేను దేశద్రోహానికి పూనుకుంటానని ఎందుకు అనుకుంటున్నారు? దేశభక్తి మిలిటరీ ఇంటెలిజెన్స్ వారి ఒకరి సొత్తే కాదు, మీకున్నంత దేశభక్తి నాకు ఉన్నది అన్నాడు రాజు. అతను రాజును సూటిగా కళ్ళలోకి చూశాడు. మీరు తిరిగి రాకపోతే అడిగాడు. తిరిగి రాకపోవటానికి ఒకటే కారణం ఉంటుంది. నిజంగా యుగంధర్ గారు దేశద్రోహానికి పూనుకొని ఉంటే నేను ఆయన చేతుల్లో పరాజయం పొంది ఆయన చేతుల్లో చచ్చానని అనుకోవచ్చు. కాత్యాని నా కళ్ళ ముందు హింసిస్తే నేను నిజం పలుకుతానని మీరు అనుకున్నారు. కాత్యాని బందీగా ఉంచుకోండి అన్నాడు రాజు. అతను 5 నిమిషాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు. తర్వాత జస్ట్ 1 మినిట్ అని గదిలోంచి బయటికి వెళ్ళాడు. గదిలో రాజు కాత్య మాత్రం ఉన్నారు. ఇదంతా ఏదో పీడకలలా ఉంది అన్నది కాత్య. అందరికీ పిచ్చి పట్టింది అన్నాడు రాజు. రాజు ఏవో కొన్ని ఆధారాలు, కొన్ని నిదర్శనాలు, అనుమానించడానికి కొంత ఆస్కారం లేనిదే బాధ్యత గల అధికారులు, అందులోనూ మిలిటరీ ఇంటెలిజెన్స్ వారు యుగంధర్ గారిని అనుమానిస్తారా అన్నది. గుడ్ గాడ్ కాత్య, నువ్వు కూడానా అన్నాడు రాజు. సారీ రాజు, నేను యుగంధర్ గారి దేశభక్తిని శంకించటం లేదు. దేశ శ్రేయస్సు కోరే ఈ పనికి పూనుకొని ఉండవచ్చు. దేశ శ్రేయస్సు కోరి సైనిక పరిపాలన స్థాపించడానికి యుగంధర్ గారు పూనుకుంటారని నువ్వు అనుకుంటున్నావా అడిగాడు రాజు నీరసంగా. అయి ఉండవచ్చు, లేదా ఎవరో యుగంధర్ గారిని హతమార్చాలి అనే ఉద్దేశంతో ఇన్ని నిదర్శనాలు, ఆధారాలు సృష్టించి ఉండవచ్చు అన్నది కాత్య. థ్యాంక్ యూ కాత్య, కనీసం ఆ మాట అయినా అన్నావు. అంతలో ఆయన తిరిగి వచ్చాడు. ఎస్ మిస్టర్ రాజు, మిస్ కాత్య ఇక్కడే ఉంటుంది, మీరు వెళ్ళవచ్చు అన్నాడు అతను. థ్యాంక్స్, వస్తాను. ఎప్పుడు? యుగంధర్ గారి ఉనికి తెలుసుకొని. విష్ యూ గుడ్ లక్ అన్నాడు అతను. జీరో హోటల్ స్వీట్ నైట్లో తన గదిలో టెలిఫోన్ ప్రక్కనే కూర్చున్నాడు. ఏ క్షణాన్న టెలిఫోన్ మ్రోగుతుందా, ఏ వార్త తనకు అందుతుందా అని. దేశంలో ప్రజాస్వామ్యం కూలదూసి సైనిక పరిపాలన స్థాపించాలని ఎవరు ఉద్దేశించినా అది ఒకరి వల్ల అయ్యే పని కాదు. ఆర్థిక బలము, అంగబలము కావాలి. విజయం సంగతి అలా ఉంచి ప్రయత్నం చేసేందుకైనా యుగంధర్ మేధావి, సందేహం లేదు. కానీ యుగంధర్కి అంత ఆర్థిక బలము, అంగబలము లేదు. అటువంటి దుర్బుద్ధి యుగంధర్కి కలిగిందంటే అందుకు కారకులు, ప్రోత్సాహం ఇచ్చినవారు ఉండాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యం స్థిరపడిందని చూసి ఓర్వలేని దేశాలు, ప్రస్తుతం శత్రు దేశాలు కాకపోయినా అంత మిత్రదేశాలు కానివి కొన్ని ఉన్నాయి. ఆ దేశాలకి అండగా ఆర్థిక బలము, అంగబలము సమకూర్చే అగ్రదేశం ఒకటి ఉంది. ఈ దేశాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో యుగంధర్ గారికి ప్రోత్సాహం ఇచ్చి ఉండాలి, సహాయం చేస్తాము అనే మాట ఇచ్చి ఉండాలి. ఏ దేశాలలో, ఏ దేశ రాయబారి కార్యాలయంలోనో యుగంధర్ స్థావరం ఏర్పరచుకొని ఉంటే యుగంధర్ని పట్టుకోవడం కష్టం. దౌత్య సంప్రదాయాలను బట్టి విదేశ రాయబార కార్యాలయంలో వారి సమ్మతి లేనిదే అడుగు పెట్టడానికి వీలు లేదు. అందుకే ఒక పన్నాగం పన్నాడు. అది ఎంతవరకు ఫలప్రదం అవుతుందో జీరోకు తెలియదు. ప్రయత్నించాడు. ముందు పా అనే దేశీయ రాయబారి కార్యాలయానికి ఫోన్ చేసి, మీ కార్యాలయంలో డిటెక్టివ్ యుగంధర్ గారు ఉన్నారా అని అడిగాడు. వాట్? ఆయన మా కార్యాలయంలో ఎందుకుంటారు? ఒకవేళ ఉన్నారేమోనని ఫోన్ చేశాను. యుగంధర్ మీ కార్యాలయానికి ఏ పని మీదైనా వస్తే ఆయనకు ఓ కబురు అందజేయాలి. చెబుతా వినండి. అధికారంలో ఉన్న పెద్దలు చాలామంది యుగంధర్ గారి లక్ష్యాలతో ఏకీభవిస్తున్నారు. చేతులు కలపడానికి సంసిద్ధులు. చర్చించదలుచుకుంటే ఈ నెంబర్కు ఫోన్ చేయమని చెప్పండి అని ఒక నెంబర్ చెప్పాడు. తర్వాత ఆ దేశ రాయబార కార్యాలయానికి ఫోన్ చేసి అదే విషయము చెప్పాడు. అలాగే మరొక విదేశ రాయబార కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పాడు. ఆ ఫోన్ నెంబర్ స్వీట్ నైట్ హోటల్ నెంబర్ కాదు, జీరో ఇచ్చిన టెలిఫోన్ నెంబర్, ఒక ఇన్ఫార్మర్ టెలిఫోన్ నెంబర్. మిలిటరీ ఇంటెలిజెన్స్ వారికి దేశంలో చాలామంది ఇన్ఫార్మర్స్ ఉన్నారు. వారి పని టెలిఫోన్ ద్వారా వార్తలు అందుకొని ఇంకో టెలిఫోన్ నెంబర్కు అందజేయడం. వాళ్ళు కేవలం ఇన్ఫార్మర్స్ అని విదేశీ గూఢచారులకు తెలుసు. అందువల్లే ఈ ఇన్ఫార్మర్స్కి ఎవరి నుంచి ఏ ఆపద ఉండదు. నిజంగా యుగంధర్ దేశద్రోహానికి పూనుకొని ఉంటే తను చెప్పిన కబురు యుగంధర్కి అందుతుంది. అందితే ఏమో, కేవలం అది బల అని గ్రహించి యుగంధర్ ఊరుకోవచ్చు. లేదా టెలిఫోన్ ద్వారానో ఇంకో విధంగానో తనను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించనవచ్చు. జీరో ఫోన్ చేసి గంట దాటింది.
ఈ పాటికి యుగేందర్కి కబురు అంది ఉండాలి. ఇంకా ఫోన్ మ్రోగలేదేం అనుకుంటూ ఉండగా బర్రమని మ్రోగింది బజర్. ఉలిక్కిపడ్డాడు. అప్రయత్నంగా జేబులో ఉన్న పిస్తోల్ మీదకి చెయ్యిపోయింది. తనలో తాను నవ్వుకొని నెమ్మదిగా లేచాడు. ఆత్మరక్షణ అనేది అతనికి అలవాటైపోయింది. జేబులో నుంచి పిస్తోల్ తీసి పట్టుకొని తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు ప్రక్కన నిల్చొని గడియ తీసి లోపలికి లాగాడు తలుపు. లోపలికి రావచ్చా? ఒక స్త్రీ మాటలు. కమిన్ అన్నాడు అక్కడే నిలబడి. లోపలికి వచ్చింది ఆమె. జీరో తలుపు మూసేశాడు. చేతులెత్తు. ఆమె చేతులెత్తి చిన్న నవ్వు నవ్వి, ఎందుకంత భయం? నేను స్నేహపూర్వకంగానే వచ్చాను అన్నది. ఆల్ రైట్, చేతులు పైకెత్తు అన్నాడు మళ్ళీ. ఆమె చేతులు పైకెత్తింది. వెనక నుంచి వెళ్ళి ఆమె చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసేసుకొని వెనక నుంచే వల్లంతా తడిమి చూసి ఏ ఆయుధం లేదని నిశ్చయించుకున్నాడు జీరో. ఎస్ అడిగాడు. ఆమె వెనక్కి తిరిగింది. కళ్ళు జిగేలమనిపించే అందం ఆమెది. పులకరింపజేసే ఒంటి వంపులు ఆమెవి. అంత అందమైన యువతిని జీరో అంతవరకు చూడలేదు. నా పేరు చెప్పాలా? అడిగింది కుర్చీలో కూర్చొని. చెబితే మంచిది. పేరులో ఏముంది? అడిగింది నవ్వుతూ. మనిషిని మనిషి గుర్తుపట్టడానికి అవసరం అన్నాడు అతను. ఒకసారి చూస్తే నన్ను గుర్తుపట్టలేరా? అడిగింది ఆమె. సరే, పేరు అనవసరం, వచ్చిన పని అడిగాడు. అంత సులభంగా ఒప్పుకుంటే ఎలా? పేరు చెప్పమని పిస్తోల్తో బెదిరిస్తే చెప్పాను కదా. నవ్వింది. ఆ నవ్వులో పరిహాసము. బెదిరించకుండానే చెప్పకూడదు అడిగాడు. జీరో అంటే ఎలా ఉంటుంది అన్నది అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. అతను త్రుళ్ళిపడ్డాడు. తనకి తన చీప్కి మాత్రమే జీరో అనే పేరు తెలుసును అనుకున్నాడు. ఈమెకి ఎలా తెలిసింది? ఎవరీమె? రకరకాల ఆలోచనలు. అతి రహస్యమైన ఎంఎస్ఎస్ మోస్ట్ సీక్రెట్ సర్వీస్లోనే రహస్యాలు దాగవా? నువ్వెవరు? అడిగాడు పండ్లు బిగించి. చెప్పాగా, జీరో. ఆ పేరు చెప్పిన మనిషి ఈ గదిలోంచి ప్రాణాలతో బయటికి వెళ్ళరని తెలుసా అన్నాడు. నవ్వుతూ తల ఊపింది. ఆ పేరు నాకు ఎలా తెలుసని అడగలేదేం? ఎలా తెలిసిన పర్యవసానం ఒక్కటే అన్నాడు. బుద్ధి లేకుండా మాట్లాడక, నేను నీకు సహాయం చేయడానికే వచ్చాను. ఏమిటి ఆ సహాయం? యుగేందర్ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి నీవు ప్రయత్నిస్తున్నావు, అవునా? తల ఊపాడు. నేను చెప్పగలను, అంతేకాదు యుగేందర్ దగ్గరికి తీసుకు వెళ్ళగలను నీకు ఇష్టమైతే. అది తర్వాత విషయం. నా పేరు నీకు ఎలా తెలుసో చెప్పు. అదే, నా పేరు జీరో కాదు, నిజానికి నా పేరు 00. నీకు సహాయంగా నన్ను పంపారు, నీ గుర్తు చెప్పారు. నేను నమ్మను, నిరూపించు అన్నాడు పిస్తోలు గురిపెట్టి. నీ పేరు జీరో అని చెప్పడమే నిరూపణ. ఇంకా ఏం కావాలి? యుగేందర్ని కలుసుకుంటావా లేదా? అడిగింది విసుగ్గా. నీకు యుగేందర్ ఎక్కడున్నది ఎలా తెలుసు? అడిగాడు జీరో. చొప్పదంటూ ప్రశ్నలు వెయ్యకు. యుగేందర్ని కలుసుకోవాలనుకుంటే నాతో రా అన్నది. జీరోకి ఏం చేయాలో తెలియలేదు. తనతో సహకరించడానికి డిపార్ట్మెంటు ఎవరినైనా పంపదలిస్తే చీఫ్ తనకి ఆ విషయం ముందే చెప్పేవాడు. తను జీరో అని చీఫ్ చెప్పడు. ఈమె డిపార్ట్మెంట్ మనిషి కాదని అతనికి తెలుసు. శత్రువు, అందులో సందేహం లేదు. తన పేరు జీరో అని ఎలా తెలుసుకుంది? ఆ విషయం అడిగినా చెప్పదు. ఇంతకన్నా మరేం చెప్పదు. ఆమె కళ్ళని చూస్తే తెలుస్తుంది. యుగేందర్ని కలుసుకోవడానికి తీసుకువెళ్తానంటుంది. అంటే తను చేసిన ఫోన్ కాల్స్కి ఫలితం దక్కిందన్నమాట. ఇన్ఫార్మర్కి ఫోన్ చేస్తే అసలు విషయం తెలుస్తుంది. టెలిఫోన్ తీయబోతున్నాడు. అంతలో బజర్ మళ్ళీ చప్పుడైంది. తలుపు తీశాడు జీరో. లోపలికి రావచ్చా? ఎవరు? అడిగాడు జీరో. నా కోసమే కదా మీరు వెతుకుతున్నారు అంటూ లోపలికి వచ్చాడు ఒక మనిషి. నిజంగా యుగేందరా? అనుమానంగా చూశాడు జీరో. సరిగ్గా చూడకముందే దీపాలు ఆరిపోయాయి. రష్యన్ అధ్యక్షునికి స్వాగతం ఎవరిస్తున్నారో నాకు తెలియదు సార్. మీ ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మిమ్మల్ని రాష్ట్రపతి భవన్లో నుంచి కదలకుండా చూసుకోమని నాకు మీ పర్సనల్ సెక్యూరిటీ చీఫ్కి ఆదేశాలు ఇచ్చారు. ఎవరు? అడిగారు రాష్ట్రపతి. ఆయనకు కోపం తగ్గింది, ఆవేశం తగ్గింది. ప్రధాని. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇటువంటి ఏర్పాట్లు ప్రధాని ఎందువల్ల చేశారో తెలుసా? తెలియదు సార్. కాసేపు రాష్ట్రపతి మౌనంగా ఉండిపోయారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్తో మాట్లాడాలి. ఎస్ సార్ అని పిఏ టెలిఫోన్ తీసుకువచ్చి రాష్ట్రపతి ముందు బల్ల మీద పెట్టి కనెక్షన్ వచ్చిన తర్వాత రాష్ట్రపతికి రిసీవర్ అందించారు. రాష్ట్రపతి మాట్లాడుతున్నది. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎట్ యువర్ సర్వీస్. రష్యన్ అధ్యక్షులు వస్తున్నారు. నేను విమానాశ్రయానికి వెళ్ళడానికి వీలు లేదని ప్రధాని ఆదేశం ఇచ్చారని తెలిసింది.
ప్రధాని, కేంద్ర మంత్రివర్గ సభ్యులు అజ్ఞాతవాసంలో ఉన్నారని చెబుతున్నారు. వైస్ ప్రెసిడెంట్ అందుబాటులో లేరట. రష్యన్ అధ్యక్షునికి నేను స్వాగతం చెప్పాలి, వ్యవధి లేదు. విమానాశ్రయానికి నేను బయలుదేరడానికి ఏర్పాట్లు చేయగోరతాను. ప్రధాని సలహాను నేను తిరస్కరిస్తున్నాను. రాష్ట్రపతిగా నా అధికార హోదాలో చెబుతున్నాను. క్షమించాలి, ప్రస్తుతానికి తమరు రాష్ట్రపతి భవనంలో నుంచి కదలడం మంచిది కాదు అన్నాడు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. మంచి చెడు నిర్ణయించేది నేను. సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్గా చెబుతున్నాను. నా ఆదేశాలను పాటించి తీరాలి. ఇది ఆజ్ఞ. క్షమించండి సార్, దేశ క్షేమాన్ని, దేశ రక్షణను కాపాడవలసిన బాధ్యత ఉన్న చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా మాట్లాడుతున్నాను. నేను వీలైనంత త్వరలో తమను కలుసుకొని విషయాలు వివరిస్తాను. టెలిఫోన్ డిస్కనెక్ట్ అయింది. రాష్ట్రపతి 5 నిమిషాల పాటు దీర్ఘంగా ఆలోచించాడు. నిజంగా నా ఆరోగ్యం బాగాలేదా, లేక మిమ్మల్ని అలా చెప్పమన్నారా అడిగాడు రాష్ట్రపతి. డాక్టర్లు మౌనంగా ఉండిపోయారు. ఎవరి సలహాలని పాటించకుండా నేను బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అంటూ లేచి కిటికీ వద్దకు వెళ్ళి చూశారు రాష్ట్రపతి. బయట ఆవరణలో సాయుధ జవాన్లు బారులుగా నిల్చొని ఉన్నారు. చీమ కూడా లోపలికి రావడానికి కానీ, లోపల నుంచి బయటికి వెళ్ళడానికి కానీ అవకాశం లేదు అన్నాడు పిఏ. రాష్ట్రపతి మొహంలో నెత్తురు చుక్కలేదు. ఇటువంటిది ఈ దేశంలో సాధ్యం కాదని అనుకున్నాడు తను. ఈ దేశంలో ప్రజాస్వామ్యం గట్టి పునాదులు వేసుకుందని భావించాడు. ఇరు ప్రక్కలా ఉన్న పొరుగు దేశాలలో లాగా సైనిక పాలన ఈ దేశంలో రావడానికి అవకాశం లేదని గాఢంగా నమ్మాడు. ఎంతో జాగ్రత్తగా ముందు వెనకలు, మంచి చెడ్డలు, యోగ్యత అర్హతలు సమీక్షించి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ని, ఏరియా కమాండర్స్ని నియమించాడు. అయితేనేం, ప్రజాస్వామ్యానికి ఈ దేశంలోనూ సమాధి కట్టారు అన్నమాట. రాష్ట్రపతి భవన్లో తను ఖైదీ అన్నమాట. తనలా ప్రధాని, ఇతర కేంద్ర మంత్రివర్గ సభ్యులు, వైస్ ప్రెసిడెంటు ఖైదీలై ఉండాలి. ఈ కుట్ర ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఏ కారణము, ఏ ప్రోద్బలము లేకుండా సైనిక అధికారులు పరిపాలన యంత్రాంగాన్ని ఎలా చేపట్టగలిగారు? రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసి పదవి స్వీకారం చేశాడు తను. ఆ రాజ్యాంగాన్ని ఇప్పుడు తను ఎలా సంరక్షించగలడు? రాష్ట్రపతి గుండె బరువుతో లేచి నిల్చున్నాడు. అంతకుముందు రాష్ట్రపతి పదవిని అలంకరించిన మాజీ రాష్ట్రపతుల ఫోటోల వైపు తదేకంగా చూసి తల వంచుకున్నాడు. అడుగులో అడుగు వేసుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయి రేడియో స్విచ్ ఆన్ చేశాడు. దీనంగా రేడియోలో నుంచి సంగీతం, శోకరసం. 5 నిమిషాల తర్వాత సంగీతం ఆగిపోయింది. శ్రోతలకు ఒక విషాద వార్త. ప్రజలు ధైర్య సాహసాలతో ఈ విషాదాన్ని భరిస్తారని ఆశిస్తున్నాం. శాంతియుతంగా ఉండమని, ఆవేశాలు తెచ్చుకోవద్దని ప్రార్థిస్తున్నాం. ఈ సాయంకాలం రేడియోలో మాటలు ఆగిపోయాయి. ఎంత తిప్పినా ఆల్ ఇండియా స్టేషన్ మూగపోయింది. ఏమిటా విషాద వార్త? రాష్ట్రపతి డ్రెస్ చేసుకొని మెయిన్ హాల్లోకి వచ్చాడు. తన పిఏతో పాటు అక్కడ 2 రాష్ట్రపతి డాక్టర్లు, రాష్ట్రపతి సెక్యూరిటీ గార్డ్స్ చీఫ్ ఉండటం చూసి ఆశ్చర్యపోయి, ఏమిటి విశేషం అడిగారు రాష్ట్రపతి. చెకప్కి వచ్చాం అన్నాడు డాక్టర్ సమర్థ. ఇప్పుడా అని గడియారం వంక చూసి, టైం లేదు, విమానాశ్రయానికి వెళ్ళాలి, రష్యన్ ప్రెసిడెంట్ వస్తున్నారని, నేను వెళ్ళాలని తెలియదా అడిగాడు రాష్ట్రపతి. ఎస్ సార్, తెలుసు, అందుకే వచ్చాం. 5 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదు. ఒకసారి బీపీ చూడనివ్వండి అన్నాడు డాక్టర్. రాష్ట్రపతి నవ్వి, రాష్ట్రపతి భవనంలో అడుగు పెట్టినప్పటి నుంచి నా మీద నాకే అధికారం పోయింది. సరే కానివ్వండి అంటూ సోఫాలో కూర్చున్నారు. డాక్టర్ సమర్థ రాష్ట్రపతి బ్లడ్ ప్రెషర్ చూశాడు. తర్వాత పల్స్, ఆ తర్వాత స్టెథోస్కోప్తో హార్ట్ బీట్ విన్నాడు. తన కూడా ఉన్న డాక్టర్ దీపక్ వైపు చూసి తల ఊపాడు డాక్టర్ సమర్థ. డాక్టర్ దీపక్ కూడా రాష్ట్రపతిని పరీక్ష చేశాడు. మీ ఆరోగ్యం సరిగ్గా లేదు, మీకు విశ్రాంతి అవసరం. తమరు ఇప్పుడు విమానాశ్రయానికి వెళ్ళడానికి మేము అంగీకరించలేము అన్నాడు డాక్టర్ సమర్థ. నాన్సెన్స్, ఇవాళ ఉన్నంత ఆరోగ్యంగా ఈ మధ్య ఎప్పుడూ లేను. మీ ఇన్స్ట్రుమెంట్లో ఏదైనా లోపం ఉండి ఉంటుంది అన్నారు రాష్ట్రపతి. క్షమించాలి, మీకు విశ్రాంతి అవసరం అన్నాడు డాక్టర్ దీపక్ ఇబ్బందిగా. మీ సమర్థతను నేను శంకించడం లేదు. మీరు అభిప్రాయపడుతున్నట్లు నా ఆరోగ్యం అంత సరిగ్గా లేకపోయినా నేను విమానాశ్రయానికి వెళ్ళక తప్పదు. రష్యన్ అధ్యక్షులు వస్తున్నారు. రాచరికపు లాంఛనాలతో అధ్యక్షుడే స్వాగతం చెప్పాలి, మీకు తెలియదేమో అన్నాడు రాష్ట్రపతి.
ఆ విషయంతో మాకు సంబంధం లేదు. మీ ఆరోగ్యం శ్రద్ధగా చూసుకోవలసిన బాధ్యత మాది. మీకు పూర్తి విశ్రాంతి ఉండాలి. పక్క మీద నుంచి ప్రస్తుతం మీరు కదలడం మంచిది కాదని మా సలహా అన్నాడు డాక్టర్ దీపక్. థ్యాంక్ యూ. ప్రస్తుతం మీ సలహా పాటించే పరిస్థితిలో లేను అని తన పిఏ వైపు చూసి రెడీయా అడిగారు రాష్ట్రపతి. నో సార్, డాక్టర్స్ పరీక్ష పూర్తయిన తర్వాత మీరు ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారణ అయిన తర్వాతే ఏర్పాట్లు చేయమని నాకు ఆదేశాలు ఇచ్చారు అన్నాడు పిఏ. ఏమిటి, నా పిఏకు నేను కాక మరెవరో ఆర్డర్స్ ఇవ్వడమా? రాష్ట్రపతి అయిన నా ఆదేశాలను పాటించవద్దని చెప్పగలిగే అధికారం దేశంలో ఎవరికి ఉన్నది? దిస్ ఈజ్ టూ మచ్ అన్నారు రాష్ట్రపతి. క్యాబినెట్ గొనిగాడు పిఏ. వాట్? నేను ఆరోగ్యంగా లేనని క్యాబినెట్ మంత్రులకు ఎవరు చెప్పారు? నాకు తెలియదు సార్. మిమ్మల్ని పంపింది ఎవరు అడిగాడు రాష్ట్రపతి ఆ ఇద్దరు డాక్టర్లని. క్యాబినెట్ 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 అంటారు అంటే ఎవరు? ప్రధానా, హోంమంత్రా, మంత్రివర్గ సభ్యులందరూనా అరిచారు రాష్ట్రపతి కోపంగా. ప్రధాని అన్నాడు పిఏ. ప్రధానా? సరే, నేనే ప్రధానితో మాట్లాడతాను. గివ్ మీ ది కనెక్షన్. క్షమించాలి, ప్రధాని అందుబాటులో లేరు చెప్పాడు పిఏ. అంటే అడిగాడు రాష్ట్రపతి. ప్రధాని ఇతర కేంద్ర మంత్రివర్గ సభ్యులు అత్యవసర రహస్య సమావేశంలో ఉన్నారు. ఎంత అత్యవసర రహస్య సమావేశమైనా నేను రాష్ట్రపతిని ప్రధానితో సంప్రదించుకుంటే ప్రధాని నా వద్దకు రావాలని రాజ్యాంగ రీత్యా అది నాకున్న అధికారమని మీకు తెలియదా అడిగారు రాష్ట్రపతి. అత్యవసర రహస్య సమావేశం ఎక్కడో తెలియకుండా కలుసుకోవలసిన దారుణ పరిస్థితి దేశంలో ఏం కలిగింది? సరే, వైస్ ప్రెసిడెంట్తో మాట్లాడతాను. సారీ సార్, ఆయన కూడా ఆయన నివాసంలో లేరు అన్నాడు పిఏ. ఏమిటి ఇదంతా? రష్యన్ అధ్యక్షులు వస్తున్నారు. ఆయనకు ఎవరు స్వాగతం చెప్తారు? విమానాశ్రయానికి ఎవరు వెళ్తున్నారు? అనారోగ్య కారణంగా నేను వెళ్ళకపోతే కనీసం వైస్ ప్రెసిడెంట్ అన్నా వెళ్ళాలి కదా అన్నాడు రాష్ట్రపతి.